రెడ్డిగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడ భారీ వాన పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కుకట్పల్లి, కేపీహెచ్బీ, నిజాంపేట్, ఎల్బీ నగర్ ఏరియాతో పాటు అటు ఉప్పల్ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోంది. బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. అటు హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోనూ రాత్రి నుంచి వాన పడుతోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, అదేవిధంగా కిస్మత్పూర్, హిమయత్ సాగర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. నార్సింగి ప్రాంతంలో ప్రధాన రహదారులపైన వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసరాల్లో జోరు వాన కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తోంది. ఇక సిటీలోని వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ముంతా తుఫాన్ ప్రభావం కారణంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తూ ఉంది. నిన్న రాత్రి ప్రారంభమైనటువంటి వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సరూర్ నగర్లో అయితే ఉన్నాం. ఒకసారి సరూర్ నగర్లో ఒకసారి వాతావరణం మొత్తాన్ని కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే రోడ్లన్నీ కూడా ఇటు జలమయమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు ఒక్కసారిగా వర్షం కురవడంతో అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో అయితే జనజీవనం కొంత స్తంభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పారో దానికి సంబంధించి అయితే ఇటు అధికారులు అలర్ట్స్ ఫాలో అవుతూ వస్తున్నప్పటికీ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా వర్షం ప్రభావం చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. మనం ముఖ్యంగా చూస్తే ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తూ ఉంది. ప్రస్తుతం నిన్న రాత్రి ప్రారంభమైనటువంటి వర్షం ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్లో ప్రధానంగా గచ్చిబౌలి, లింగంపల్లి, కొండాపూర్, కిస్మత్పూర్, జీడిమెట్ల, చింతల్, సుచిత్ర, అత్తాపూర్, పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు అదేవిధంగా సికింద్రాబాద్, అంతేకాకుండా ఇటు వనస్థలీపురం, సరూర్ నగర్, ఎల్బీ నగర్, అంతేకాకుండా చాదర్ఘట్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తూ ఉంది. ఒకసారి మనం వర్షం విజువల్స్ని గమనిస్తే వర్షం కారణంగా ఇటు వాహనదారులందరూ కూడా రోడ్లపై కొంత ఇబ్బందికరంగానే ప్రయాణిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలైతే వర్షం కారణంగా ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే కొంత నిదానంగానే వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు ఒకసారిగా కురుస్తున్నటువంటి ఒక వర్షం కారణంగా అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న సందర్భంలో అయితే ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు మాసాబ్ ట్యాంక్ వద్ద మనం ఒకసారి గమనించవచ్చు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై కూడా ఇటు వాహనము రిపేర్ కారణంగా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతేకాకుండా సిటీలోని చాలా ప్రాంతాలలో కూడా ఇటు వర్షం కారణంగా అయితే ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అధికారులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అయితే ఇక్కడ కూడా ట్రాఫిక్ నిలవకుండా ఇటు పునరుద్ధరిస్తున్నటువంటి పనులు అయితే కొనసాగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి విడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అయితే ఇటు హైదరాబాద్లో జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా, వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ శాఖలు, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు మొంతా తుఫాన్కు సంబంధించినటువంటి ప్రభావం ఉందని చెప్పడంతో అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లాలలో ఉన్నటువంటి ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు కూడా విస్తరించింది. సో తుఫాన్ ప్రభావం ఈరోజు రాత్రి వరకు కూడా కొనసాగేటువంటి క్రమంలో అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలనేటువంటి ఒక హెచ్చరికలను అయితే ప్రజలకు సూచిస్తున్నటువంటి సందర్భంలో మనం ముఖ్యంగా గమనిస్తే ఇటు హైదరాబాద్లో గత కొద్ది గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే అంతేకాకుండా ఇటు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలు ఇటు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ జంట జలాశయాల్లోకి అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీటిని ఎప్పటికప్పుడు జలమండలి శాఖ అధికారులు అయితే ఒక ఇన్ఫ్లోకు తగ్గట్టుగా అవుట్ఫ్లో కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి ఉస్మాన్ సాగర్కు సంబంధించినటువంటి ఒక అవుట్ఫ్లోను కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుతము 1967 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. అదేవిధంగా ఇన్ఫ్లో వచ్చేసి 2500 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్న క్రమంలో మనం ఒకసారి ఉస్మాన్ సాగర్కు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ని గమనిస్తే 1790 ఫీట్ల ఎఫ్టీఎల్కి గాను ప్రస్తుతం 1788.95 ఫీట్ల వరకు కూడా వాటర్ అనేది చేరడం జరిగింది. అంతేకాకుండా ఇటు హిమాయత్ సాగర్ పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే ప్రస్తుతం హిమాయత్ సాగర్ వద్ద కూడా ఇటు ఎఫ్టీఎల్ 1763.50 ఉండగా ప్రస్తుతం వచ్చేసి 1762.20గా అయితే వాటర్ ఉందని చెప్పవచ్చు. దీంట్లో ఇన్ఫ్లో వచ్చేసి 2200 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా
అవుట్ఫ్లో వచ్చేసి 2872 క్యూసెక్ల అవుట్ఫ్లోను కూడా అధికారులు అయితే ఇటు దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు రెండు ఏదైతే ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ జంట జలాశయాలు ఒకసారిగా నీటి విడుదల సందర్భంగా అయితే ఇటు మూసీ పరివాహక ప్రాంతాలు ఇటు మనం చూడవచ్చు. ఇటు హిమాయత్ సాగర్ అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి నీటిని ఒకసారి వదిలిన క్రమంలో ఇటు ఈసా నదితో పాటు అదేవిధంగా మూసీ నదికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల ప్రజలందరినీ అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా జలమండలి శాఖ అధికారులు అయితే అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం భారత వాతావరణ శాఖ మరికొన్ని గంటల పాటు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఇటు హైదరాబాద్కు చాలా వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పిన నేపథ్యంలో అయితే వర్షం కురుస్తున్న సందర్భంలో ఇటు ఇన్ఫ్లోకు తగ్గట్టుగా అవుట్ఫ్లోను అయితే అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూసీ శివారు ప్రాంతాలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఇన్ఫ్లో పెరిగిన క్రమంలో మరికొంత అవుట్ఫ్లో కూడా పెంచాల్సినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే వారిని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇదే వర్షం ఉదయం నుంచి ఎర్రతెరపు లేకుండా కురుస్తున్న సందర్భంగా అయితే ఇటు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రజల కోసం అయితే ఇటు వర్షం ప్రభావం నుంచి ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తలెత్తకుండా అయితే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు వర్షంతో పాటు ఈదురుగాలు కూడా వీస్తున్న క్రమంలో ప్రజలందరికీ ఇటు అధికారుల సూచన ఇటు చెట్లకు కానీ అదేవిధంగా పాత భవనాల వద్ద ఉండొద్దంటూ కూడా ఇటు హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలలో ఉండాలి. అంతేకాకుండా ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ వైర్లకు కానీ విద్యుత్ పోల్స్ కానీ కొంచెం దూరంగా ఉంటూ అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం నుంచి అయితే బయటపడే విధంగా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు గాలులు వీస్తున్న సందర్భంలో భారీ వృక్షాలు కూడా నేలమట్టం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్న క్రమంలో అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఇటు ప్రజలకు అయితే అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. మమత.